రాజుగారు పడిపోతే చూడాలని, రాజుగారు చెడిపోతే చూడాలని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఈ యొక్క వైశ్య అచీవర్స్ అవార్డ్స్ VAA పెట్టడానికి మిమ్మల్ని ప్రోత్సహించిన ఆ సంఘటన ఏమన్నా ఉందా? ఏంటి అసలు? అవన్నీ కొన్ని పర్సనల్ ఉంటాయి. ఓకే, రైట్. అంటే ఏదైనా ఆశయం ఉందా? ఆశయంతో స్టార్ట్ చేశారా? అంతే, ఆశయమే అన్న. అవార్డ్స్ ప్రత్యేకతలు ఏంటి? ఇస్తున్న అవార్డ్స్ చాలా క్రిస్టల్ క్లియర్ గా ఇస్తున్నాము, ఇందులో ఎలాంటి దాపరికాలు లేవు అని చెప్పడానికి ఏమన్నా 1-2 పాయింట్స్ ఉన్నాయా? ఎవరికొకరికైతే అవార్డు ఇవ్వాలి కదా. ఒక్క వైశ్య రంగానికి ఎందుకు పరిమితమయ్యారు? ఒక వైశ్యులకే ఈ అవార్డ్స్ ఇవ్వాలని ఎందుకు పరిమితమయ్యారు? ఇప్పుడు ఒక చిరంజీవి గారు ఉన్నారు, ఆయనను గుర్తించలేరు, ప్రజలందరూ గుర్తిస్తారు. మరి ఇంత హ్యాపీగా ఉన్నారు కదా, సడన్ గా ఈ అవార్డ్స్ రంగంలోకి ఏంటి? స్పాన్సర్స్కి కుదవలేదు, ఇంకా కొంతమంది స్పాన్సర్స్ని కూడా చూస్తున్నాము. కర్టన్ రైజర్ ఫంక్షన్ Yes. తాజ్ ఫలక్ ను చేయడం ఏంటి అసలు? ఇది అవార్డ్స్ ఫంక్షనా మరేదన్నా? 100 మందికే దాదాపు 20-25 లక్షలు ఖర్చు పెట్టాం. ఏంటి మీకు అంత స్పెషాలిటీ ఏంటి? అంటే ఎగబడి వస్తారు అందరూ, ఎందుకు? వాళ్ళు ఏదైనా 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు రీచ్ ఇస్తాం. 1000 రూపాయలు ఇస్తే ఏ రంగాల్లో ఏ కేటగిరీ, ఎన్ని కేటగిరీలో ఇవ్వబోతున్నారు? అంటే మా కమ్యూనిటీలో ఉన్న ఈ 18 రంగాల్లో ఎవరైతే నిష్ణాతులు ఉంటారో. డబ్బులు ఓకేనా? అంటే ఎంత ఇస్తే అవార్డు ఇస్తారు? ఒకప్పుడు రాజుగారు మాకు తెలుసు, తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈరోజు నెట్వర్కింగ్ బాద్షా, నెట్వర్కింగ్ కింగ్ ఇట్లాంటి బిరుదులు తెచ్చుకున్నారు కదా. ఒక్కసారి వెనక్కి వెళ్ళి, ఒక 6 ఏళ్ళ వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే ఏమనిపిస్తుంది అసలు? నాకు బాగా నచ్చే అంశం ఏంటంటే మీ ప్రతి పుట్టినరోజు కొన్ని వందల మందికి కొత్త జీవితాన్ని ఇస్తారు. దానికి కూడా నాకు స్పాన్సర్స్ ఉన్నారు దేవుడి వల్ల. నా పుట్టినరోజు అయితే పాపం వాళ్ళు కూడా స్పాన్సర్ చేస్తారు. May 27th ఎవరెవరు రాబోతున్నారు? దిగ్గజాలు రాబోతున్నారు అంటారు. మీ నుంచి మాకు కావాల్సింది అది ఒక్కటే సహాయం. ప్రతి ఒక్కరికి ఇది స్ప్రెడ్ చేయండి, ప్రతి ఒక్కరికి చెప్పండి.